ఈ ఉదయకాలమందున మనము దేవుని పాదసన్నిధికి రావటానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకు కీర్తనలు 19:14 వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశం ఏదంటే, నోటి నుండి వచ్చే ప్రతి మాట లేక ప్రతి పదము పరలోకమునకు అంగీకారయోగ్యమైనదిగా ఉండవలెను లేక ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడని మరియు దేవుని మాటలో జీవమున్నదని మనందరికీ తెలుసు. ఈ భూమి నిరాకరముగాను శూన్యముగా ఉన్నప్పుడు దేవుని మాటనే భూమిని జీవమునకు తీసుకొచ్చింది. ఈరోజు మనం సృష్టిని చూసినట్లయితే ఈ సృష్టియే దేవుని గురించి నిశ్శబ్దంగా మనతో మాట్లాడుచున్నదే. ఏ వ్యక్తి అయినా సరే ఈ సృష్టి యొక్క స్వరాన్ని విన్నప్పుడు కానీ, శ్రద్ధ వహించినప్పుడు కానీ, మనుషులమైన మనం దేవునికి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ దేవుడు మనుష్యులమైన మనల్ని ప్రేమిస్తున్నాడనియు, మనం దేవునికి శత్రువులమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనియు సృష్టి తెలియజేయుచున్నదనే విషయాన్ని ఆ వ్యక్తి సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఈ విధంగా ఈ సృష్టి దేవుని స్వభావమును నిశ్శబ్దంగా తెలియజేస్తున్నట్లయితే మరి మనం కూడా మన స్వభావము ద్వారా దేవుని స్వభావమును తెలియపరచాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మనము దేవుని కుటుంబంలో జన్మించి ఉన్నప్పుడు, అనగా నూతన జన్మ యొక్క అనుభవము ద్వారా మనం దేవుని కుటుంబంలోని సభ్యులంగా మార్చబడ్డాం. మన మాటల ద్వారా కానీ, మన చర్యల ద్వారా కానీ దేవుని స్వభావాన్ని వెల్లడిపరచాలి మరియు దేవుని నామమును మహిమపరచాలి. అలాగే పరలోకము దానిని అంగీకరించాలి. దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడై ఉన్నాడు, ఆయన పిల్లలమైన మనం కూడా పరిపూర్ణులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు యెహోవా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. దేవుని వేడుకుంటూ బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడనియు, అలాగే నా నోటి నుండి వచ్చే మాటలు పరిశుద్ధమైనవి కావనే విషయం అతనికి చక్కగా తెలుసు. అందుకే అతని నోట నుండి వచ్చే స్తుతి యాగము పరలోకమునకు అంగీకారముగా ఉండాలని అతడు హృదయాంతరంగము నుంచి ఆశిస్తూ ఉన్నాడు. మన నోటి నుండి వచ్చే మాటలు మన హృదయానికి సంబంధించినవై ఉన్నవి. మనం మన హృదయంలో ఏదైతే ఆలోచిస్తామో అదే మన నోటి నుండి బయటికి వస్తుంది కదా. అందుకే కీర్తనాకారుడు నా హృదయంలోని ఆలోచనలను కూడా పరలోకమునకు అంగీకారయోగ్యముగా ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. అలాగే మన ఆలోచనలు కూడా అదే ప్రకారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం మాట్లాడుచున్న మాటలలో అంత గంభీరత్వం ఉండదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును ఇచ్చినప్పుడు అందులో వారికి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అని ఎంతో స్పష్టంగా ఆజ్ఞాపించి ఉన్నారు. అంటే వారు మాట్లాడుచున్న ప్రతి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది. వారు అన్యుల వలె మాట్లాడకూడదు. వారు దేవునితో మాట్లాడినప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగైతే క్రొత్త నిబంధన యొక్క పరిశుద్ధులమైన మనము మరియు విశ్వాసుల సమూహమైన మనము మన మాటల విషయంలో ఇంకా ఎంత జాగ్రత్త వహించవలసి ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే మనం మన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఉన్నాం. అలాగే నీటిలో మునిగి బాప్టిజం తీసుకొని మన శరీరమును దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇంకా మనం ఎంతో జాగ్రత్తగా నడవవలసిన వారమై ఉన్నాం. మన నోటి నుండి వచ్చే మాటల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కానీ మన హృదయంలో మనం దేని గురించి ఆలోచిస్తున్నామో అనేది మన నోటి నుండి వచ్చే మాటల మీద ఆధారపడి ఉంటుంది. మన హృదయములో ఉన్నదే మన నోటి నుండి మాటల ద్వారా బయటికి వస్తాయి. అందుకొరకే ఒకవేళ మనం సత్యమును ప్రేమించి ఆ సత్యమును ధ్యానిస్తూ దానిని బట్టి మనం ఆనందించినట్లయితే ఆ ఆనందము మన నోటి నుండి దానంతట అదే బయటికి ప్రవహించి మనల్ని పాపము నుండి దూరంగా ఉంచుతుంది. ఎన్నోసార్లు మనం
మన నోటితో మన పెదవులతో పాపం చేస్తూ ఉంటాం. మన ప్రభు అనగా యేసు ప్రభు ఈ భూమిపై మానవునిగా వచ్చి జీవించినప్పుడు ఆయన మాటల ద్వారా పరలోకపు తండ్రిని ఎలా మహిమపరిచి ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆ మాటలను లేక ఆ వాక్యమును అంగీకరించిన వారందరికీ ఆయన నిత్య జీవమును కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజులలో మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవునికి అంగీకారయోగ్యముగా ఉన్నట్లు, మన మాటలు దేవునికి మహిమ తెచ్చినట్లు, మన జీవితము అనేకులను దేవుని వైపు ఆకర్షించున్నట్లు దేవుడు మనందరికీ సహాయం చేయుటకు మనందరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మంచి సమయం కొరకై, ఈ మంచి అవకాశాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందున నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్యమును ధ్యానించుకున్నప్పుడు మేము హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించటానికి, ఆ సత్యమును మేము ప్రేమించడానికి మాకు సహాయం చేయము. ఎందుకంటే ప్రభువా, మా జీవితం ఇతరులకు నెమ్మదిని కలిగించి మరియు ఆదరించే విధముగా ఉండును. కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై, ఈ మంచి అవకాశాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలమందున నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్యమును ధ్యానించుకొంచున్నా. మేము హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించడానికి, అలాగే సత్యమును మేము ప్రేమించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయి. తద్వారా ప్రభువా, మా జీవితం ఇతరులకు నెమ్మదిని కలిగించే విధముగా లేదా ఆదరణ కలిగించే విధంగా ఉంటుంది. మేము మాట్లాడే ప్రతి మాటను లోకం వింటుంది. అలాగే ప్రభువా, నీవు కూడా వింటావు. మా ఒక్కొక్క మాట నీ నామమై మహిమార్థమై ఉండునట్లుగా సహాయం చేయి. ప్రభువా, మేము నీతో మాట్లాడినను, ఇతరులతో నీ గురించి మాట్లాడినను, మా మాటలన్నిటి ద్వారా నీ నామము మహిమపరచబడాలి. మేము జాగ్రత్తగా నడవటానికి మాకు సహాయం చేయవని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అతి త్వరగా రానే ఉన్నాడు. రండి, ఈ రోజులలో మనం ఏది మాట్లాడినా సరే ఆ మాటలన్నీ కూడా దేవుని నామ మహిమార్థమై ఉండునట్లు మాట్లాడదాం. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.